మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల సర్వీస్ లో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టులో పనిచేశారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేసిన విషయాన్ని ఆయన వ్యాఖ్యానించారు. పోస్టింగ్ జీతం అడిగితే సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక కమ్మ వ్యతిరేక పాలసీని స్టేట్ పాలసీగా మార్చారు. కమ్మ వారిపై సానుభూతి అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావన్నారు ఆయన. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల సర్వీస్ లో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టులో పనిచేశారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేశారన్నారు. పోస్టింగ్ జీతం అడిగితే సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక కమ్మ వ్యతిరేక పాలసీని స్టేట్ పాలసీగా మార్చారన్నారు. కమ్మ వారిపై సానుభూతి అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావన్నారు. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం.